నంద్యాల ఉప ఎన్నిక రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది అనే చెప్పవచ్చు. జగన్ సభతో ఇరు పార్టీల నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ నంద్యాల ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది అని చెప్పవచ్చు. మంత్రి అఖిల, బ్రహ్మానందరెడ్డి ఇరువురు రోజు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొనడానికి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రులు కూడా సభలకు, రోడ్ షోలకు రావడం వారికి ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నారు టీడీపీ నాయకులు. అయితే తాజాగా శిల్పా బ్రదర్స్ తన గొంతు మరింత పెంచుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి మంత్రి అఖిల ప్రియ చేసే కామెంట్లు, స్టేట్మెంట్లకు కట్టుబడి ఉండాలి అని శిల్పా బ్రదర్స్ సవాల్ చేశారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని శిల్పా అన్నారు. టీడీపీ ఓడిపోతే అఖిల మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని శిల్ప మరోసారి ఆమెకు సవాల్ విసిరారు. నా సవాల్ స్వీకరించే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అంటూ చక్రపాణి రెడ్డి సవాల్ చేశారు. తన రాజీనామా విషయంలో నాకు డ్రామాలు చేత కాదు అంటూ శిల్ప కౌంటర్ వేశారు. అందుకే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశా అని వెల్లడించారు. ఇప్పటికే మండలి చైర్మన్ కు రాజీనామా లేఖ పంపాని సవాల్ విసిరారు టీడీపీ నాయకులకు. పార్టీ మారిన 21 మంది చేత రాజీనామా చేయించేద్దాము మీకుందా? ఎవరన్ని కుట్రలు చేసినా నంద్యాలలో మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు చక్రపాణి రెడ్డి. శిల్పా కుటుంబం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. దేవుడిచ్చిన దాంట్లో తాము ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇస్తున్నాం. ఇన్నేళ్లు మచ్చలేని రాజకీయాలు చేశాం. ఇకపై కూడా నంద్యాల ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటామని చెప్పారు చక్రపాణి రెడ్డి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.